ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? పాలిటిక్స్లో 40 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు వైఎస్ జగన్ను చూసి ఎందుకు బెదిరిపోతున్నారు? తన మంత్రులు పార్టీ నేతల చేత నోటికొచ్చినట్లుగా మాట్లాడమని ఎందుకు రెచ్చగొడుతున్నారు? చంద్రబాబు భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తోందా? చంద్రబాబుకు నంద్యాల సినిమా ముందే కనిపించిందా? వైఎస్ఆర్సీపీ నంద్యాల సభలో శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామాతో షాక్ తిన్న చంద్రబాబు కొత్త కథలు చెప్పడానికి సిద్ధమవుతున్నారా? వైఎస్ జగన్ విసిరిన నైతిక విలువలు అనే బ్రహ్మాస్త్రం చంద్రబాబు వెన్నులో దిగిందా? నంద్యాల సభ చంద్రబాబుకే కాదు, టీడీపీ మంత్రులు, నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో వణుకు పుట్టించింది. ఈ సభకు వచ్చిన జనాన్ని చూసి టీడీపీ మంత్రులు వణికిపోతున్నారు. నైతిక విలువలకు కట్టుబడి వేలాది మంది సాక్షిగా పట్టుమని 90 రోజులు కూడా నిండని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి చంద్రబాబుకు సవాల్ విసిరారు శిల్పా చక్రపాణి రెడ్డి. ఆట మొదలైంది అన్న శిల్పా చక్రపాణి రెడ్డి మాటల్లో అగ్ని మిసైల్ లాంటి దూకుడు ఉంది. నా రాజీనామా పత్రం ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నాది స్పీకర్ పార్లమెంట్ లో దొంగ రాజపత్రంగా నా ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా ఉన్నా. ఛాలెంజ్ 21 మంది రేపు తిరగనియద్దు నంద్యాల ఎవరినా కానీ. చక్రపాణి రెడ్డి మాదిరి దమ్ముండి రాజీనామా చేసినామని చెప్పాల్సిన అవసరం ఉంది. నైతిక విలువ ఉన్నట్టు పార్టీ నువ్వు రాజీనామా చేయాలి అని చెప్పి చూపించే మా తడాక ఈ రోజు ఆ పెద్ద ఆయన కంటే 2 అంతలుగా ఈ రోజు మళ్ళీ జనం చూపిస్తా ఉన్నాం. అందుకోండి స్టార్ట్ అయింది. ఇంకా ఆ రోజు శిల్పన్న అంటే వద్దన్నా అన్నాడు మా జగనన్న. ఇప్పుడు చెప్తా ఉన్నా, ఈ జనం సాక్షిగా శిల్పా చక్రపాణి చేసిన రాజీనామాను చూసి ఎల్లో గ్యాంగ్ బెంబేలెత్తిపోయింది. ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో వారికి అర్థం కాలేదు. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను డబ్బులు, పదవులు ఆశ చూపి గద్ద తన్నుకుపోయినట్లు తన్నుకుపోయారు సీఎం చంద్రబాబు. శిల్పా చక్రపాణి రాజీనామాతో పార్టీ ఫిరాయించిన నేతలతో పాటు చంద్రబాబు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో పడిపోయారు. దాంతో ఏం చెయ్యాలో తెలియక నంద్యాల సభలో జగనన్న ఒక్క మాటను పట్టుకుని యాగీ చేయడం మొదలుపెట్టింది ఎల్లో గ్యాంగ్. టీడీపీ కార్యకర్తలు దహనం చేస్తోంది జగన్ దిష్టిబొమ్మలను కాదు, నైతిక విలువలను. టీడీపీ నేతలు విమర్శిస్తున్నది జగన్ను కాదు, భారత రాజ్యాంగం నెలకొల్పిన ప్రజాస్వామ్య విలువలను. అందుకే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. దమ్ముంటే నంద్యాలలో వైఎస్ఆర్సీపీల సభ పెట్టి మాట్లాడాలని సవాల్ విసిరారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, మీరు మాట ఇచ్చి అధికారంలోకి వస్తే కాపుల్ని బీసీలోకి చేరుస్తామని ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కితే దానికోసం పాదయాత్ర చేయాలనుకున్న ముద్రగడ గారికి మాత్రం పర్మిషన్లు ఉండవు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి దిష్టి బొమ్మల్ని దగ్ధం చేయడానికి, ర్యాలీలు చేయడానికి, ధర్నాలు చేయడానికి మాత్రం పర్మిషన్లు ఏ విధంగా ఇచ్చారో నేను అడుగుతున్నాను. ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రతిపక్షాలు ర్యాలీలు, ధర్నాలు చేస్తాయి, కానీ అదేంటో ఈ రాష్ట్రంలో అధికార పక్షమే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది అంటే వీరు పోలీసు వ్యవస్థని ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. హత్యా రాజకీయాలపై టీడీపీ నేతలు మాట్లాడటంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు శ్రీదేవిరెడ్డి, గురునాథరెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు చరిత్ర అంతా రక్త చరిత్రేనంటూ గురునాథరెడ్డి మండిపడ్డారు. వంగవీటి మోహన్ రంగాను చంపించింది ఎవరో సూటిగా చెప్పాలంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు గురునాథరెడ్డి. ఐఏఎస్ అధికారి అయినటువంటి రాఘవేంద్రరావు నడి రోడ్డులో హత్య గావించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి పాలకులు ఎవరు? వీటిని అన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. చంద్రబాబు యొక్క రాజకీయమే రక్తపు మరకలతో కూడినటువంటి రాజకీయం. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు హత్యా రాజకీయాలు ఎవరికి తెలియనివి కావు. ఈరోజు ఆయన చేసిన హత్యల వలన ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడినటువంటి విషయమో మనకు తెలియనిది కాదు. నంద్యాల ఎన్నికల కోసము అభివృద్ధి చేస్తానంటే ప్రజలు ఎవ్వరు ఆయన మాటలు నమ్మే వాళ్ళు ఎవ్వరు లేదు. ప్రజలు అన్ని తెలుసుకున్నారు ఇప్పుడు. కాబట్టి ప్రజలందరికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పేది
పరిపాలన వచ్చింది ఈ నంద్యాల ఓటుతోనే. కానీ ఒక డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడారు, మా నాయకుడిని మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు, అత్త రాజకీయాలు చేసేది ఎవరో కర్నూలు డిస్టిక్లో అందరికీ తెలుసు. ఈ ఫ్యాక్షనిస్ట్లో వచ్చి ఇక్కడ కూర్చొని గుండాయుధం చేస్తే ప్రజలు ఎవ్వరు వాళ్ళకు ఓట్లు వేయరు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పిన భూమా నాగిరెడ్డి పార్టీ మారిన తరువాత నంద్యాలలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేతలు నిలదీస్తున్నారు. పదవుల కోసం పార్టీ మారి అభివృద్ధి కోసమని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఉప ఎన్నిక వచ్చే వరకు చంద్రబాబుకు నంద్యాల అభివృద్ధి గుర్తుకు రాలేదా అని వైఎస్ఆర్సీపీ సూటిగా ప్రశ్నించింది. 13,000 కోట్లతో అభివృద్ధి పనులు అంటూ ప్రచారం ఓదరగొడుతున్నారని, అవన్నీ కమిషన్ల రూపంలో టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లేవేనని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతూ వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు తిట్టేస్తే ఊరుకునేది లేదని వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. శిల్పా చక్రపాణి రెడ్డి గారు మా పార్టీలోకి వస్తానంటే విలువలు విశ్వసనీయతో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవిని తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు ద్వారా సక్రమించిన ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేసి నువ్వు మా పార్టీలోకి రమ్మని చెప్పారు, షరతు విధించారు. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు తుప్పు రాజకీయాలు చేయడం మానుకుని నిఖార్సైన రాజకీయాలు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ను మానసికంగా చంపి ఆ తరువాత పూలదండలు వేసి రాజకీయాలు చేసే చంద్రబాబు సీఎంగా అనర్హుడు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు జగన్ అభిమానుల చేత పప్పు అని పిలిపించుకునే లోకేష్ పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం రాజకీయాలు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు సూచిస్తున్నారు. స్పెషల్ డెస్క్ సాక్షి న్యూస్.